ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పేరే మార్చింది. మీరు మీ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు పేరు మారి లాస్ట్కు పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది. ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు. పాలమూరు జిల్లాలకు వలసలు వాపస్ వచ్చినాయంటే అది కేసీఆర్ గారి కృషి. అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం, విమర్శించడం అనేటువంటిది అవివేకం. దాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే, 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాకముందు పాలమూరు పరిస్థితి ఏంది, ప్రస్తుతం పాలమూరు జిల్లా పరిస్థితి ఏంది? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే చాలు, ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది. 2014 కంటే ముందు దేశంలో అతి ఎక్కువ మంది వలసపోతున్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో ఎక్కువ కరువు ఉన్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా. ఈ ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది. 2014-23 మధ్య పాలమూరు జిల్లా ఎట్లా మారింది? ఇలా ఎన్ని ఎకరాలకు కొత్త సాగునీరు వచ్చింది, ఎన్ని ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి, ఎన్ని చెరువులు బాగుపడ్డాయి, ఎన్ని బతుకులు బాగుపడ్డాయి, ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, ఎన్ని కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి, ఎన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి, ఎన్ని కాలేజీలు పాలమూరు జిల్లాకు వచ్చాయి. ఇవన్నీ ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ ఏం చేసిండో అర్థమవుతుంది. పాలమూరు ఇలా కరువును తరిమింది కేసీఆర్, వలసలు వాపసు తెచ్చింది కేసీఆర్. ఆనాడు చంద్రబాబు కాంగ్రెస్ల హయాంలో వలసలకు నిలయంగా పాలమూరు జిల్లాను మారిస్తే వ్యవసాయానికి నిలయంగా పాలమూరు జిల్లాను మార్చి చూపింది కేసీఆర్ గారు. ఇందుకు సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు, ఇంకెవరో కూడా కాదు. ఒకసారి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, నా తండ్రి చనిపోతే స్నానం చేయడానికి నీళ్లు లేకపోతే నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే శాసనసభలో చెప్పారు. ఆ పరిస్థితికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ టైంలో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ హయాంలో పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసినారు. చంద్రబాబు నాయుడు గారు శిలాఫలక చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి గారు మొక్కలు నాటడం, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శిలాఫలకలు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటడం. అంటే మీరు ఎంతసేపు డ్రామాలు చేసిండ్రు రెండు పార్టీలు. పాలమూరు కరువుతో రాజకీయాలు చేసినారు. కానీ కేసీఆర్ గారు పాలమూరు కరువును పారదోలే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి సాగునీరు అందించారు. చెరువులు బాగా చేసినారు. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన 80% పనులు పూర్తి చేసినారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా, కేసులు పెట్టినా వాటిని ఛేదించి ఇలా పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు సాధించినాం. మేము ఈఏఎస్సీ అనుమతి సాధించాం. ఇలా మీరు కాలువలు తవ్వి నీళ్లు ఇవ్వండి, గాపం చేయండి. మీరు ఇలా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకుపోతుంటే ఏ ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా? ఆ రోజు మేము కొట్లాడినాం అసెంబ్లీలో. పోతిరెడ్డిపాడు వెడల్పును ఆపాలని, తెలంగాణకు అన్యాయం చేయొద్దని గొంతెండిపోయేదాకా అసెంబ్లీలో పేగులు దగ్గరదాకా కొట్లాడింది మేము. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కింద లిఫ్ట్ పనులు మీరు పెండింగ్ లో పెట్టి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 157 కోట్లు ఖర్చు పెట్టి కోయిల్ సాగర్ కింద 32,000 ఎకరాలకు సాగునీరు అందించాం. ఈ 4 ప్రాజెక్టుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 6.5 లక్షల ఎకరాల సాగులోకి తెచ్చాం.
ఈ 4 ప్రాజెక్టులు మీరు పెండింగ్లో పెట్టి ప్రాజెక్టుల పేరే పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోయి ప్రజలను నిరాశ నిస్పృహలకు లోన్ చేసి వలసలకు కారణమయ్యి రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. మీ హయాంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండు కలిపి మీరిచ్చింది 27,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ ఈ 4 ప్రాజెక్టుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లిచ్చి వలసలు వాపసు వచ్చేటట్టు చేసినాం. బొంబాయి బస్సులు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. మీ హయాంలో మహబూబ్ నగర్ జిల్లా బిడ్డలు వలసలు పోతే మేము పక్క రాష్ట్రాల పని కోసం మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేటట్టు చేసిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. మీరేమో పాలమూరు బిడ్డలు పొట్ట చేత పట్టుకొని పోయేటట్టు చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశంలోదైతే ఇతర జిల్లాల ప్రజలు పాలమూరుకు పనికొచ్చేటట్టు చేసిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. ఈ నిజాలు మీకు కనబడాయి. ఈ నిజాలను మీరు కప్పిపెట్టి గొంతు పెద్దగా చేసి కేసీఆర్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు. బట్ పాలమూరు ప్రజలకు తెలియదా? నీళ్ళు వచ్చింది, పంట పండింది, పాలమూరు ప్రజలకు అనుభవంలో ఉంది కదా. ఒక్కసారి 2 సార్లు కాదు కదా, 5 ఏళ్లు పంటలు పండినాయి. ఎటు చూసినా పచ్చడి పొలాలతో పచ్చని పైరు గప్పినట్టు పాలమూరు జిల్లాను మార్చిన ఘనత కేసీఆర్ది కాదా? ఇలా ఆయనతో పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా 80% అయింది. ఈ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ కూడా క్లియర్ చేసింది. కాలువలు దవ్వండి, ఫటాఫట్ కాలువలు దవ్వితే ఏడాది లోపల మొత్తం పాలమూరు పచ్చబడుతుంది కదా. 80% పనులు పూర్తి చేశాం. గాపం చేయండి మీరు. ఒకప్పుడు ఈ పాలమూరు జిల్లాలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, మంచినీళ్లు గుక్కెడు మంచినీళ్లు దొరకని పరిస్థితి. ఇలా ఇంటింటికి నల్లబెట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన కృష్ణా జలాలను అందించింది కేసీఆర్ కాదా? నల్లమల అడవుల నుంచి హైదరాబాద్ వరకు విస్తరించిన సువిశాల పాలమూరు జిల్లాను ఇవాళ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి ఇవాళ పరిపాలనను పాలమూరు జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్ కాదా? ఇవాళ త్రాగునీటిలో, సాగునీటిలో, పరిపాలన వికేంద్రీకరణలో, విద్యలో పాలమూరు జిల్లాను ఇవాళ ముందుకు తీసుకుపోయింది కేసీఆర్ గారు. ఎన్ని కాలేజీలు తెచ్చాం? 5 మెడికల్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం, 5 నర్సింగ్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, హార్టికల్చర్ కాలేజ్ పెట్టాం, పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టాం, ఎన్నో డిగ్రీ కాలేజీలు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చాం, రెసిడెన్షియల్ గురుకుల పీజీ కాలేజీ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో తీసుకొచ్చాం. ఇట్లా విద్యలో ఫిషరీస్ కాలేజ్ కూడా తెచ్చాం. ఇవాళ విద్యలో పాలమూరు జిల్లాను అగ్రభాగాన పెట్టినారు. అరే మీ హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టినరా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో? ఒక్క నర్సింగ్ కాలేజ్ అయినా పెట్టారా మీ పాలనలో? 60-70 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో ఒక్క మెడికల్ కాలేజ్ దేలే మీ ముఖానికి. ఇవాళ విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. పాలమూరు ప్రజలకు ఆపద పడితే పొట్ట చేత పట్టుకొని ఉస్మానియా హాస్పిటల్కు హైదరాబాద్కు రావాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు మహబూబ్ నగర్లో 500 పడకల ఆసుపత్రి, ఇవాళ నాగర్ కర్నూలులో టీచింగ్ హాస్పిటల్, గద్వాలలో టీచింగ్ హాస్పిటల్, వనపర్తిలో టీచింగ్ హాస్పిటల్, నారాయణపేటలో టీచింగ్ హాస్పిటల్. పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కేసీఆర్ గారేమో తన పాలనలో కిట్లు తెస్తే రేవంత్ రెడ్డి గారు తిట్లలో పోటీ పడుతుండ్రు. కేసీఆర్ గారేమో న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు అని రకరకాల కిట్లు మేము తెస్తే ఈయన తిట్లలో పోటీ పడుతుండ్రు. తిట్లలో కాదు, నువ్వు కిట్లలో పోటీ పడు. ఇంతకంటే ఇంకా మంచి కిట్లు తీసుకురా, పేదలకు ఉపయోగపడే పనులు చేయి. నువ్వు ఆ రకంగా పనిచేయాలని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా. ఏది ఏమైనా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా ఆయన మహబూబ్ నగర్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్ నగర్ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో ఎన్ని చెరువులు బాగుపడ్డాయి, ఎన్ని వందల చెక్ డ్యాంలు మహబూబ్ నగర్లో కట్టాం, ఎంత భూగర్భ జలాలు పెరిగినాయి మహబూబ్ నగర్ జిల్లాలో, అవన్నీ ఆలోచించండి. ఇలా మేము సెక్షన్ 3 కింద కూడా ఇలా కృష్ణా నదీ జలాల పునః పంపిణీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఆర్డర్ తెచ్చాం. ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది. నీకు చిత్తశుద్ధి ఉంటే 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయించు. ఎందుకంటే ఏనుగెళ్ళి తోక చిక్కింది. చాలా కష్టపడ్డాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినాం, సుప్రీంకోర్టుకు పోయినాం,
ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కొత్త ట్రిబ్యునల్ ను కృష్ణా ట్రిబ్యునల్ ను కాన్స్టిట్యూట్ చేయించాం. ఆ ట్రిబ్యునల్ ముందు గట్టి వాదనలు వినిపించండి, మంచి న్యాయవాదులను పెట్టండి, 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయిస్తే మనకు మంచి బ్రహ్మాండంగా నికర జలాలు వస్తాయి. మన కాల్వకుర్తికి, మన నెట్టంపాడుకు, మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు వస్తాయి. మేము చేసిన మంచి పని చేసినాం, ఇలా ట్రిబ్యునల్ సాధించినాం. నువ్వు కొద్దిగా కష్టపడి మంచి వాదనలు, మంచి న్యాయవాదులను పెట్టి దాని మీద దృష్టి పెట్టి నికర జలాలు ప్రాజెక్టుల వారీగా సాధించు. నువ్వు గా పని చేయి. ఏదో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా అని ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా, గొంతు పెంచుకోవడం ద్వారా ప్రజల దృష్టి మరలిస్తా అంటే అది జరిగే పని కాదు. పాలమూరులో ఇంటింటికి మంచినీళ్ళు ఎవరు ఇచ్చిందో తెలియదా పాలమూరు ప్రజలకు? 6.5 లక్షల ఎకరాలకు కాలువల కింద నీళ్లిచ్చింది ఎవరో పాలమూరు ప్రజలకు తెలియదా? పాలమూరులో విద్యను, వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చింది ఎవరో తెలియదా? పాలమూరులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది ఎవరో పాలమూరు జిల్లా ప్రజలకు తెలియదా? పాలమూరులో చెరువులు బాగా చేసి చెక్ డ్యాములు నిర్మించి భూగర్భ జలాల పెంపుకు కృషి చేసింది ఎవరో పాలమూరు ప్రజలకు తెలియదా? పాలమూరులో వలసలకు కారణం ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కాదా? నిజాలు ఎప్పటికైనా నిజాలుగానే ఉంటాయి. మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధితో, నిజాయితీతో పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఎప్పుడు ఓట్లు, సీట్లే కాదు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. నిజాయితీగా పనిచేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి.